అందరికీ నమస్కారం. నా పేరు కీర్తి వాడ్రేవు. నేను డాలస్ నుంచి మాట్లాడుతున్నానన్నమాట. ఇవాళ మన మే నెలలో మీనరాశి వాళ్ళకి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ముందుగా మే నెలలో 4 గ్రహాలు వాళ్ళ స్థానాలు మారుతారన్నమాట. కుజుడు 11వ తారీఖున మీనం నుంచి మేషంలోకి, బుధుడు 14వ తారీఖున మేషం నుంచి వృషభంలోకి, అదే తారీఖున శుక్రుడు వృషభం నుంచి మిథునంలోకి, రవి 15వ తారీఖున మేషం నుంచి వృషభంలోకి మారుతారనమాట. సో ఇట్లా మారినప్పుడు మీనరాశి వాళ్ళకి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. మీనరాశి వాళ్ళకి సెకండ్ హౌస్లో రవి కుజుల కలయిక. సో సెకండ్ హౌస్లో రవి కుజుల కలయిక వల్ల వీళ్ళు ఈ ఈ మాసంలో వీళ్ళ యొక్క ఫైనాన్స్, వీళ్ళ యొక్క ఇన్కము, మనీ విషయాల్లో దృష్టి పెట్టడానికి అవకాశం ఉందన్నమాట. అంటే మల్టిపుల్ వేస్లో ఇన్కమ్ ఎలా సంపాదించవచ్చు, అంటే బేసికల్గా ఇన్కమ్ సంబంధించిన విషయాల్లో వీళ్ళు ఎక్కువగా దృష్టి పెట్టడం కానీ, అటువైపు ఎక్కువగా పనిచేయడం కానీ జరుగుతుందన్నమాట. అదేవిధంగా వీళ్ళ మాట తీరు, వీళ్ళ కమ్యూనికేషన్, మాట తీరు కొంచెం అంటే ధైర్యంగా మాట్లాడడం కానీ, అంటే వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా చెప్పడం లాంటివి జరుగుతాయి అన్నమాట. కానీ వీళ్ళు మాట్లాడే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. ఎందుకంటే అక్కర్లేని మాటల వల్ల కొంచెం ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంది. సో కొంచెం వీళ్ళు మాట్లాడే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే కనుక మీనరాశి వాళ్ళకి ఈ నెల బాగానే ఉందన్నమాట. అదేవిధంగా థర్డ్ హౌస్లో బుధుడు, సో 3వ స్థానంలో బుధుడు ఉండడం వల్ల వీళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంతకు ముందుతో పోలిస్తే చాలా బెటర్గా ఉంటాయి ఇప్పుడు. అంటే వీళ్ళ యొక్క కమ్యూనికేషన్ అనేది బాగుంటుంది. ఇంకా ఎవరైనా కమ్యూనికేషన్ ఫీల్డ్స్లో కానీ, సోషల్ మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి కానీ ఇది మంచి టైం అన్నమాట. అంటే వీళ్ళ యొక్క ఆలోచనలతోటి, వీళ్ళ యొక్క మాటలతోటి అవతల వాళ్ళని అట్రాక్ట్ చేయడం కానీ, అంటే వాళ్ళతోటి మంచి రిలేషన్స్ బిల్డ్ చేయడం కానీ ఉంటుందన్నమాట. మెయిన్గా సోషల్ మీడియా కానీ, కమ్యూనికేషన్ రంగాల్లో కానీ ఉన్న వాళ్ళకి ఇది మంచి అనుకూలమైన సమయం అన్నమాట. ఇది 3వ స్థానంలో బుధుడి వల్ల ఉండే ఫలితాలు అన్నమాట. సో 4వ స్థానంలో శుక్రుడు కూడా మీకు ఇంటి విషయాల్లో, మీ ఆస్తి విషయాల్లో మీకు సానుకూలంగా ఉండడానికి అవకాశం ఉందన్నమాట. సో కొంచెం కంఫర్టబుల్ లైఫ్ కానీ, ఇంట్లో కూడా అంటే ఇంటి వాతావరణం చాలా పీస్ఫుల్గా అట్లా ఉండడానికి అవకాశం ఉందన్నమాట. సో ఇంటి విషయంలో కానీ, ప్రాపర్టీస్ విషయంలో, సో వెహికల్ విషయంలో మీకు అంతా బాగానే ఉందన్నమాట. సో ఏదైనా కొత్త వెహికల్ కానీ, కొత్త ప్రాపర్టీ కానీ కొనాలనుకునే వాళ్ళకి ఇది మంచి టైం అన్నమాట. సో శుక్రుడు కూడా 4వ బాగానే పనిచేస్తాడు. సో ఓవరాల్గా మీనరాశి వాళ్ళకి 4 గ్రహాలు రవి, కుజ, బుధ, శుక్రులు అందరూ బాగానే పనిచేస్తారు అన్నమాట. సో ఇంటి విషయాల్లో కానీ, వీళ్ళ కమ్యూనికేషన్ విషయాల్లో కానీ, మనీ సంబంధించిన విషయాల్లో వీళ్ళకంతా బాగానే ఉంది. ఓన్లీ థింగ్ ఏంటంటే కొంచెం మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా నిదానంగా మాట్లాడితే కనుక అంతా బాగానే ఉంటుంది అన్నమాట.
సో ఇది నాకు తెలిసినంత వరకు మీనరాశి గురించి. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ. బాయ్.